బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభువు గురించి చెప్పే అవకాశాన్ని మన ప్రీతముడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా ప్రీతమునికి జై బాబాలు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సహవాసులు మీ అందరితో పాల్పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రభువుకి మరొకసారి పేరు పేరున అందరికీ జై బాబాలు ధన్యవాదాలు. ఎందుకంటే మానవుడికి మరుపు మహా అంటే మర్చిపోయాము కాబట్టి అటువంటి మరుపు రాకుండా భగవంతుని యందు ధ్యాస ఉండడానికి మన పూర్వీకులు ఆ నామస్మరణని ఏదో ఒక విధంగా ఒక కార్యాన్ని ఒక పద్ధతిగా, ఒక పండుగగా, ఒక వేడుకగా, ఒక ఆచారంగా మనకి పరిచయం చేసి వెళ్ళిపోయారు పూర్వీకులు. అది ఎప్పుడు ఏ యుగం నుంచి చూసినా మనకి ప్రస్ఫుటంగా సూక్ష్మంగా స్థూలంగా కనిపించేది అదే. ఒక పండగ రూపంలో, ఒక ఆనవాయితీ రూపంలో, ఒక ట్రెడిషనల్గా ఏదనుకోండి. ఎందుకు అంటే ఎవరికి ఏమీ తెలియదు. ఎందుకు అందరం ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం అతి స్వల్పమైన కాలంలో పుట్టి ఈ జనన మరణాల చక్రాల్లో తిరుగుతూ ఉన్న వాళ్ళమే తప్ప భగవంతుడి గురించి పూర్తిగా తెలియదు ఎవరికీని. అందుకే బాబా ఏం చెప్పారంటే, నేను ప్రతి అవతారంలోనూ ప్రతి యుగంలోనూ చెప్పిన మాటే చెబుతూ వస్తున్నాను. మీరు అది మర్చిపోతూనే ఉన్నారు. కానీ అది ఎంత స్థాయికి మర్చిపోయారు అంటే, మనమే భగవంతుడిని సర్టిఫై చేయాలంటే మానవుడు ఒక్కడే ఉండేట్టుగా మనం సర్టిఫై చేస్తేనే ఆయన భగవంతుడు అవుతాడు. లేకపోతే ఆయన భగవంతుడు కాడు. ఎందుకు అంటే మనం ఈ మాయలో ఉంటూ లౌకిక వ్యవహారాలు చూసుకుంటూ ఒక వేదం చూడము, ఒక ఇది చేయము, ఒక పురాణం చదవము, మనకు తగ్గిన ఆ తెలిసి తెలియని జ్ఞానంతో సప్త సముద్రాలని మొత్తం యావత్ విశ్వాన్ని మన చేతిలో పెట్టుకోవాలనే తపనతో మనిషి ఎన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటాడంటే అన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. అయితే ఆ అవతారుడు అంటే భగవంతుడు ఒక మానవ శరీరంగా తీసుకుని ఈ భూమి మీదకి ఎందుకు వస్తున్నాడంటే బాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నా సృష్టిపై నాకున్న ప్రేమ కారణంగా అన్నారు. కాబట్టి భగవంతుడు ఎంత ఉన్నతమైన వాడు అంటే మనకు తెలిసిన జ్ఞానంతో మన బుద్ధితో మనం ఆయన వర్ణిస్తాం. కానీ బాబా వచ్చి చెప్పినప్పుడు ఏమింది, నేను ఉన్నతోన్నతుడను, ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని డెహ్రాడూన్లో బాబా 1953 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీన ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. మనము చెప్తుంటాం ఈ వేదాల్లోని ఉపనిషత్తులోని భగవంతుడు అని చెప్పి. మన ప్రేమికులు కూడా రాశారు, వేదాలు వర్ణించలేవు, అలాగే మునులకే సాధ్యం కాలేదు, మరి గోచరం కాని నీ అందం. ఇలాగా మన శ్రీనివాస్ వారి ద్వారా మెహర్శ్రీ కలం పేరుతో ఆయన కూడా రచించడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే భగవంతుడు అనే విషయం ఎవరికి పూర్తిగా అవగాహన లేదు. బాబా సాక్షాత్తు ఆయన తనంతటికి తానే వచ్చి తనంత తానుగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం భగవంతుడు ఏమిటి అన్నది తెలుసుకోవడానికి ఒక ముందు అడుగు వేయడానికి మన ప్రభు తాలూకా సహాయాన్ని తీసుకుంటూ వెళ్ళగలుగుతున్నాం. కాబట్టి ఈ యావత్ విశ్వంలో మనకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఇంకోరు ఉండబోరు. సో అయితే హైయెస్ట్ ఆఫ్ ది హై అన్నది ఆయనే ఎందుకు అయ్యాడు అన్న వివరణలోకి మనం వెళదాం. దాని ముందు మనకి ఈ విషయాన్ని మన బాబా ప్రేమికులు ఆయన అందరికీ తెలుసు. అయితే మెహర్ ప్రభు చరితము అనే దాన్ని మన సోదరుల రామకృష్ణయ్య గారి ద్వారా చిన్న సంక్షిప్తంగా ఆయన రాసిన జీవిత చరిత్రలో ఆ భాగాన్ని ఎంచుకుని, ఎందుకో నాకు అదే చెప్పాలనిపించింది. సో దాన్ని ఎంచుకుని మనం ఒక్కసారి బాబా గురించి మళ్ళీ మనం అందరం కూడా తలుసుకుందాం. కాబట్టి తాను ఉన్నతోన్నతుడనని మానవ రూపం దాల్చినందున మానవుడిని కాని మధ్యదారిలోని సాధు సత్పురుషులలోని ఒకడను మాత్రం కాదని బాబా చెప్పారు. బాబా అనేక సందర్భాల్లో మనకి చెప్తూ వచ్చారు, నేను హైయెస్ట్ ఆఫ్ ది హై అని మీరు అనుకుంటున్నారా? ఆయనకి తెలుసు, కానీ మనం ఏమనుకుంటున్నాం అనే విషయం చెప్తున్నారు కొన్ని సందర్భాల్లో. అంటే మనకు తెలిసిన నమ్మకాల ద్వారాని ఈ ఈ గాలి ధూళి సోకుతుందని అది తీయమని, తావేత్తులు కట్టమని
ఇది 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 చేయమని, అది చేయమని బాబా దగ్గరికి మనం అనేక సందర్భాల్లో మన ప్రేమికులు వెళ్ళిన సంఘటనలు మనకు ఒక్కసారి మననం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటున్నాడు. తాను ఉన్నతోన్నతుడనని మానవ రూపం దాల్చినందున మానవుడనని కాని మనం మధ్యదారిలోని సాధు సత్పురుషులను ఒకడును మాత్రం కాదని చెప్పారు. అంటే ఆయన మనకి కనబడాలి, మనం చూడాలి అని అనుకుంటే ఈ నేత్రాలు, ఈ స్థూల ప్రపంచంతో సంబంధం ఉండదు. ఆయన దివ్య నేత్రాలతో మనం ఆయన చూడగలము అన్నది మన అందరికీ, ప్రతి ఒక్కరికి విదితమే. అయితే భగవంతుడు వచ్చి వెళుతున్నాడన్నది మనం ఆ ఆరాధనలు చేస్తూ, పూజలు చేస్తూ, అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ మనలో మాయ ఎక్కువ ఉండడం వల్ల చాలా సందర్భాల్లో మనకు ఒక క్వశ్చన్ మార్క్ పెడుతూ ఉంటుంది. సో మనం సాధు సన్యాసులను చూసినా, లేకపోతే పెద్ద ఋషీశ్వరులను చూసినా, యతులను చూసినా, మహాత్ములను చూసినా, ఎవరికి 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 మనం పరిశీలన చేసినప్పటికీ వాళ్ళేదో వాళ్ళకి తెలిసిన దాంట్లో కొంత ఏదో నూటికి ఒక పాలో ఏదో చెప్పడం జరుగుతోంది తప్ప పూర్తిగా సంతృప్తిగా సంపూర్ణంగా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే అది అతీతము, నేతి. కాబట్టి భగవంతుడు అన్నది అంతర్లీనంగా మన అనుభూతికి చెందిన విషయమే తప్ప అది బహిర్గతంగా చెప్పేటటువంటి సాధనము కాదు, ఒక వస్తువు కాదు. కాబట్టి ఈ విమర్శలన్నీ కూడా మనకి యుగాల నుండి వస్తున్నవే, మనకు అందరికీ తెలిసినవే. అయితే మరి హైయెస్ట్ ఆఫ్ ది హై ఆయన ఎలాగయ్యాడు అంటే, మరి బాబా చెప్పిన మాటల్లో మనం డైరెక్ట్గా మాట్లాడుచుకుని చూద్దాం. బాబా అంటున్నారు, తెలిసైనను తెలియక అయినను, ప్రత్యక్షంగానైనను పరోక్షంగానైనను ప్రతి ఒక్క జీవ జంతువు, ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక రూపంలో తన వ్యక్తిత్వమును స్థిరీకరింపజేస్తూ తుదకు మానవుడు తాను అనంతుడనని, శాశ్వతుడనని, అవిభాజ్యుడనని తెలిసి అనుభవం పొందినప్పుడు అతడు పూర్ణ చైతన్యముతో తన వ్యక్తిత్వంతో తానే భగవంతుడని తెలుసుకుని అనంత జ్ఞాన శక్తి ఆనందమును అనుభవిస్తాడు. మనకు బాబా చెప్పారు ఏమని, నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే. ఎలాగవుతాము అంటే బాబా అన్నారు, చేసేది చేయించేది అన్నీ నేనే కాబట్టి నువ్వు ఏది చేసినా అది నేను చేయిస్తున్నాను అని అనుకుంటూ నేను అనే పదాన్ని నువ్వు ఎంతైతే మర్చిపోయి చేస్తావో అప్పుడు నీవు ఏమిటో అన్నది నీకు తెలుస్తుంది. మనకు బాబా మనకి భక్తి మార్గంలో చూసుకున్నా, మన పూర్వీకులు చేసుకున్నా, ఏ పని చేసినా రామార్పణమో కృష్ణార్పణమో ఏదో ఒక భగవద్ నామస్మరణతో చేస్తూ పెట్టేవారు. వాళ్ళు చేస్తూ ఉండమన్నారు కాబట్టి చేశారు తప్ప అది అనుభవంలోకి వచ్చిందని నాకైతే అంతగా లేదు. ఇక్కడ బాబా చెప్పిన దాని ప్రకారము ప్రతి బాబా ప్రేమికులకు అది ఒక అనుభూతిగా హృదయంలో నాటుకుని ఉంది అని మాత్రం చెప్పగలము. ఎందుకంటే చేసేది చేయించేది ఆయనే. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికి భగవంతుని ప్రమేయంతో, మన అవతారం ప్రమేయంతో, ఆయన ఇచ్చిన సపోర్టుతో, ఆయన దివ్య ప్రేమతో మనం ఈ ప్రపంచంలో ఈరోజు ముందుకు నడవగలుగుతున్నాము. కాబట్టి భగవంతుడి తాలూకా శక్తి ఏంటి అంటే అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందము. మరి నువ్వు భగవంతుడివే అని ఆ చైతన్యం నాకుంది కాబట్టి నేను అవతార పురుషుడును, నేనే భగవంతుడిని అని తెలుసుకున్నాను కాబట్టి నేను నీకు చెప్పడానికి వచ్చాను. అంటే నేను బోధించుటకు రాలేదు, నిన్ను మేల్కొల్పడానికే వచ్చాను అని బాబా చెప్పారు. ఎలా మేల్కొల్పడము? ఆయన అనంత శక్తి, అనంత ఆనందము, అనంత జ్ఞానము కూడా అది నీలోనూ ఉంది, కానీ నువ్వు ఎరుకలేవు, నేను ఎరుకతో ఉన్నాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా బాబా అన్నారు, నేను వచ్చినది మీ అందరి గురించి కాదు, భగవంతుడే కావాలని తన మన ధనాలను ఎవరైతే పూర్తిగా నిజాయితీతో అతి కొద్ది మంది అర్పించి ఉన్నారు వారి గురించి నేను రావడం జరిగింది అని మన ప్రియతముడు స్పష్టంగా చెప్పాడు. కలియుగంలో అంటే ఈ మానవులు, ఈ భూమి మీద ఉన్న మానవులు ఒకవైపు
భగవదైక్యం గురించి, రెండోది ఈ భోగ విలాసాల గురించి కూడా తాపత్రయపడుతూ ముందుకు వెళ్ళడం వల్ల అది భగవంతుణ్ణి పొందడానికి అనుకూలమైన పద్ధతి కాదు. ఏదో ఒకటే, నీకు ఈ భూమి మీద ఉన్న సుఖభోగాలు కావాలంటే నన్ను వదిలేయి, నేనే కావాలంటే ఇవి వదిలేయి. ఈ రెండూ కూడా కావాలన్నది జరగదు, రెండూ కూడా నెరవేరవు అని నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అదే విధంగా బాబా ఏమన్నాడు, నీ కోరికలను తీర్చడానికి నేను రాలేదు, నీ కోరికలను పూర్తిగా సమూలంగా కూకటి వేళ్లతో పెకలించటానికే నేను వచ్చాను అని చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఏ కోరిక కోరకుండా ఉండడానికి, ఆ స్థితికి తీసుకువెళ్ళడానికే నేను వచ్చాను, కానీ నీ కోరికలు నేను తీర్చడానికి రాలేదు. స్పష్టంగా ప్రతి వర్డ్ కూడా నోటెడ్గా బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్టి మానవుని ఆరాధించుట భగవద్ ఆనందమే అవుతుంది. ఎందుకు? ఆయన ఏమిటన్నది, ఏం చేయనందుకు వచ్చాను, ఏం చేస్తే నీకు బాగుంటుంది, ఏం చేయకుండా ఉంటే నువ్వు నాలో ఐక్యమవుతావు అన్న విషయాన్ని సుస్పష్టంగా బాబా చెప్పాడు. నీకు లేదు కోరికలే కావాలంటే వీధికి ఒక 10 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నీ కోరికలు తీర్చుకో. కానీ అది ఒక మార్గమే, కానీ అది చాలా లేటుగా, చాలా బాధలు పడుతూ, చాలా ఇబ్బందులు పడుతూ ఎప్పటికో వస్తావు. అదే ఇప్పుడు నేను చెప్పిన హౌ టు లవ్ గాడ్ మై విష్లో విషయాలను నువ్వు ఒక్కటైనా హృదయపూర్తిగా నిజాయితీతో ప్రారంభించడానికి నాంది అంటే పలికితే, ముందుకు వెళితే, నేను 10 అడుగులు వేసి నీకు దాన్ని దిగ్విజయంగా చేయటట్టుగా, ముందుకు వెళ్ళేటట్టుగా నేను సహకరిస్తాను, నీకు శక్తినిస్తాను అని బాబా మనకి చెప్పాడు. కాబట్టి ఆయన అనేక సందర్భాల్లో అవతార పురుషుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా గుర్తింపబడ్డాడు. అదేవిధంగా మానవులతోటేమో తోరణాడింపబడ్డాడు. అనేక నిందలు, అపనిందలు, గౌరవాలు, ప్రతిష్టతలు ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయమే. అయితే యుగయుగాల్లో అనంత పరమాత్మ తన అపార కరుణతో మానవ కోటి మధ్యకు, మానవుల స్థాయికి దిగి మానవ రూపంలో అవరోహణ చేయుటకు ఆ వచ్చి ఉన్నాడు. కానీ మానవులలో ఒకడుగా మానవ శరీరముతో వచ్చి ఉండినందున సాధారణ ప్రపంచ మానవుడే అనుకుని మానవుడు అతన్ని గుర్తించటం లేదు. మనం ఎలా గుర్తిస్తాం? దివ్య చక్షులు మనకి లేవు, రావు, ఎవరు ఎందుకంటే స్థూలంగా నేత్రదానం చేస్తారు, కానీ దివ్య నేత్రాన్ని ఎవరు దానం చేస్తారు? ఎవరి దగ్గర లేవు. అయితే సద్గురువు లేదా అవతార పురుషుడి దగ్గరే ఉన్నాయి. సద్గురువులు లిమిటెడ్గానే ఉన్నారు. వాళ్ళు సద్గురువో ఏమిటన్నది తెలియని స్థితి మానవుడి స్థితి. అసలు యాక్చువల్గా మానవుడికి ఏమీ తెలియదు. ప్రమాదం రానంత వరకు బ్రహ్మాండంగా చెప్తాడు, కానీ ప్రమాదం వస్తే రోడ్ల మీద పరిగెట్టడం తప్ప ఇంకో ఏ పని చేయలేడు. అందుకే మన ప్రేమికుడు కూడా రాశాడు, అదే శ్రీనివాస గారు, మెహర్శ్రీ గారు, సున్నాయే నేను అనుకున్నాను అని చెప్పి చక్కటి సంకీర్తన. అది ఒక్కసారి రోజుకొకసారి మనం తలుచుకుంటే మన స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటి, మన స్థితి ఎక్కడుందో, మనం ఏంటి, మనం ఒకటి అనుకుంటున్నాం కానీ ఒకటి కాదు, మనం సున్నాయే. కాబట్టి ఆ పరమాత్మ తానుకు తానుగా ఈ యుగంలో వచ్చి తానుగా మనల్ని ప్రేమించి ఇన్ని సదుపాయాలు కలిగజేసి ఆయన దేనికొస్తున్నాడో, ఏది ఇవ్వాలనుకుంటున్నాడో, ఏదిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడో చెప్పేటటువంటి అవతారము, సంపూర్ణ అవతారము ఈ యుగంలో మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా అవతారం. కావున మానవుడిగా నన్ను భగవంతుడు అవతారాన్ని ప్రకటించుకుని తాను ఎవరి కొరకు అత్యంత ప్రేమతో తన మహోన్నత స్థానమునిచ్చి క్రిందికి దిగి వచ్చానో ఆ మానవుల చేతలలోనే బాధలు పడుటకు, హింసింపబడుటకు, వారిచే అవమానింపబడుటకు, నిందింపబడుటకు స్వచ్ఛందంగా ఉద్యుక్తుడవుతున్నాడు. అయితే మనం ప్రతి విషయం బాబా ఉన్నతోన్నతుడు అన్న దానికి ప్రతి పారాగ్రాఫ్లోని మనం ఎంత ఆయన గ్లాని చేశాము, ఎంత దుర్భాషలాడాము అని తెలుసుకుంటే మనకి ఇంకా అసలు ఇదే తెలీదు, మనకి ఈ జన్మ సరిపోదు. కాబట్టి బాబా చెప్తున్నాడు అనమాట, నేను ప్రతి అవతారంలో వస్తున్నాను, కానీ మానవులు నన్ను ఎంత చులకనగా చూడడం జరుగుతోందో అది ఆయనకేమీ అవ్వదు, మనకే ఆ పాపం అంతా కూడా. కాబట్టి ఆ పరోక్షంగానైనా
స్థిరీకరించిన వారవుతున్నారు మీరు. కాబట్టి ఈ విధంగా మానవులు అవతార పురుషుని ఏ విధంగా నిందించి మన స్థితిని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఉద్యుక్తులవుతాం తప్ప పరమాత్మ చెప్పినట్టుగా మనం ఎవరు నడవకపోవడం అదొక అజ్ఞానంతో బాబాని బాధపట్టిన వాళ్ళం అవుతాం. బాబా అంటాడు, నాకు కార్యభారం కంటే మీ అజ్ఞానమే నన్ను చాలా బాధిస్తోంది. మనం ఒకవైపు అవతారుడు పురుషుడు అంటాం, హయ్యెస్ట్ ఆఫ్ ది హై అంటాం, ఇంకో విధంగా ఆయన్ని ఆ, చాలా కిందకి దిగజారుస్తాం. మన ప్రవర్తన వలన, మన బిహేవియర్స్ వలన, మన మాటల వలన, మన చేతల వలన, మన ఆలోచనల వలన పశ్చాత్తాప ప్రార్థన ఉంది కదా. కాబట్టి అనంతుడు, శాశ్వతుడు, అవిభాజ్యుడైన భగవంతుడు ఒక్కడే కావున మానవ రూపంలో అవతారుడిగా, మెస్సయ్యగా, ప్రవక్తగా, సనాతన పురుషుడిగా, ఉత్తమోత్తముడిగా ఉన్నప్పుడు కూడా ఒక్కడే. మనం అది బాగా గుర్తుపట్టుకోవాలి. భగవంతుడు అనేది ఒక్కటే ఒక పదార్థము ఈ యావత్ విశ్వము ఉంది. అది ఎప్పుడు ఉంది అని, ఇప్పుడు లేదు రేపు వస్తుంది అనేది కాదు, ఎప్పుడూ ఉంది. కానీ ఆ అవతార పురుషుల తాలూకా సంతతి మనం కాబట్టి మనం కూడా ఎప్పుడు రాము, ఎప్పుడు పోము, ఎప్పుడు వెళ్ళం, ఉండము. అన్ని చోట్ల ఎప్పుడు సర్వకాల సర్వాశ్రయందు ఉన్నది ఒకటే పదార్థం. కానీ మనకి ఎరుకుపోవడం లేకపోవడం వల్ల భగవంతుడు వేరు, మనం వేరు అనుకుంటున్నాం. మనం ఇంకా భగవంతుడు ఎప్పుడో వస్తాడు, ఏదో చూస్తాడని మనం అనుకుంటున్నాం. ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాడు, అవతారాలు అయిపోతున్నాయి. మనకి తెలిసిన అవతారాలు ఉంటున్నాయి, తెలియకుండా అవతారాలు ఎన్ని వెళ్ళిపోయాయో తెలియదు. బాబా వచ్చి చెప్పడం వల్ల మనకు జరుగుతుంది. 5329వ అవతారం అని చెప్పాడు బాబా. మనం ఇంకా 10 అవతారాల్లో ఉన్నాం. ఇంకా తారతమ్యాలు అవి ఏమీ తగ్గలేదు. ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నాయో మనకు తెలుసు. కాబట్టి బాబా చెబుతున్నది 100% 100% కరెక్ట్. నిన్ను కోరికలు లేకుండా చేయడానికే వచ్చాను, నిన్ను నాతో సమానంగా చూడడానికి వచ్చాను అని చెప్పాడు. కరెక్ట్. ఎందుకంటే బాబా ప్రతీది నేనే చేస్తున్నాను అంటే, ప్రతీది ప్రీతముడే చేస్తున్నాడని భావనతో వెళ్ళినప్పుడు నేనే అనే పదం పూర్తిగా నిర్లిప్తంగా, పూర్తిగా కిందకి మరుగుగా అయినప్పుడు ఆయన కృపచేత ఆ భగవద్ చైతన్యం, ఆ అనుభవం నీకు కలిగినప్పుడు, ఎస్, ఐ ఆమ్ ద గాడ్. హూ ఇస్ గాడ్? ఐ ఆమ్ ది గాడ్ అన్నది నీకు అనుభూతి అవుతుంది. ఆ అనుభూతి చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను అని మన ప్రీతముడు స్థిరీకరిస్తున్నాడు. అందుకనే ఆయన అనేక సార్లు యూ అండ్ మీ నాట్ వి బట్ వన్ అని చెప్పింది. అందుకని సో అనంతుడు, శాశ్వతుడు, అవిభాజ్యుడైన భగవంతుడు ఒక్కడే కావున మానవ రూపంలో అవతారుడుగా వచ్చిన ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో ఈ అన్ని అవతారాలు ఆ భగవంతుడు ఒక్కడే అన్న వ్యక్తే. మనం వ్యక్తి అనుకోకపోతే మనం ముందుకు వెళ్ళాం. సో ఆయనే ఈ అవతారాలు అన్న కన్క్లూజన్ మన ప్రీతముడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు బాబా ప్రేమికులు ఏ అవతారం చూసినా బాబా పరిధిలోకి ముందుకు ఉన్నప్పటికీ వచ్చిన తర్వాత విషయంలో ఎంత తేడా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు ఆ సాధక భేదాలు, అవతారాలు, ఆ డిఫరెన్సెస్ మనకి లేవు. ఎందుకంటే ఆయనే ఈయన. అప్పుడు రాముడు, కృష్ణుడు, ఇప్పుడు ఇది అనుకుంటూ మనం ఆ స్థితికి వెళ్ళగలిగే కారణకులు ఎవరు? మెహర్ ప్రభు, మన అవతార పురుషుడు, మన ప్రీతముడు. కాబట్టి భగవంతుడు ఒక్కడే, ఈ అవతారాలు కూడా ధరిస్తున్నది ఒక్కడే తప్ప, ఆ ఒక్కడే తప్ప ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ వేరన్నది కాదు అన్నది మీరు తెలుసుకోవాలంటున్నారు. కాబట్టి నిత్యుడగు అవతారుడు యుగ యుగములందు వేరు వేరు మానవ రూపములతో, వివిధ నామాలతో, విభిన్న ప్రదేశములందు ప్రభవించి సత్యమును విభిన్న భాషలలోను స్వరూపములను ప్రకటించి మానవులను అజ్ఞాన కోపం నుండి ఉద్ధరించి వారిని మాయ బంధం విముక్తులు గావించుచున్నాడు అవతార పురుషుడు. ఏదైనా ప్రపంచం, ఈ స్థూల ప్రపంచంలో సూత్రం ఏంటంటే కనబడిన ప్రతి వస్తువుకి దానికి వెనకతల చరిత్ర ఉంటుంది. ఒక పుట్టుక, దానికి ఒక పేరు ఉంటుంది, దానికి ఒక గుణం ఉంటుంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది. ఇలాగా ఈ స్థూల లా ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన ప్రతిదీ మనకు కనబడి తీరాలి. అలాగైతేనే మనం యాక్సెప్ట్ చేయగలం. సూక్ష్మ మానసిక శరీరాలు వేరేగా, ఆ ప్రపంచాల్లో ఆ స్థితిగతులను బట్టి ఆ లక్షణాలు కలిగి ఉంటాయి. మనకు స్థూలంగా భగవంతుడు వచ్చి వెళుతున్నాడు అంటే మనకు భగవంతుడు అనే విషయానికే సరి అయిన డెఫినేషన్ తెలియదు. నెక్స్ట్ మన హృదయంలో తారతమ్యాలు, మలినము, ఈ మాయ పేరుకుపోయినడం వల్ల ఆయన ఏమిటో మనకు ఆ స్థితి లేదు.
కాబట్టి ఎవరిస్తారు స్థితి? ఎవరైతే నిజమైన పదార్థం ఉందో ఆ సత్య పదార్థం కిందకు వచ్చి మన కనువిప్ప చేయగలిగితేనే మనం ఆయన చూడగలము. మనకు తెలిసిన ఈ మదర్ టంగులో ఆయన్ని స్తుతించగలము, ఆయన్ని కీర్తించగలము. ఆయనే రాకపోతే ఈ స్తుతి, కీర్తన, సాహిత్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఆయన్ని చూసాం కానీ మనం మరుగున పడిపోయాం. మనకు తెలియదు, మాయలో పడిపోయాం. కాబట్టి మిమ్మల్ని మేలుకొల్పడానికి వచ్చాడన్నాని మన ప్రభు తాలూకా ఆ సందేశము అదే. కాబట్టి వీటన్నిటి నుండి మిమ్మల్ని విముక్తి గాంచడానికే నేను వచ్చాను అని మన ప్రీతముడు చెప్పాడు. మరి ప్రపంచమునందు అసలైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కరెక్టే కదా? మనకి సాధు సన్యాసులు, ఋషులు చూసుకుంటే చాలా లిమిటెడ్‌గా ఉంటారు. ఏ అవతార పీరియడ్‌లో చూసుకున్నా మనం చేతులలో లెక్కెట్టొచ్చు అనమాట. మరి ఈరోజు ప్రపంచ జనాభా 990,00,00,000 పైగా ఉంది. మరి ఈ కోట్లలో ఒక్కడు బాబా కూడా డిక్లేర్ చేశారు. నేను అనుకునేటట్టుగా నన్ను ప్రేమించే వ్యక్తి ఈ విశ్వంలో ఎవ్వరు లేరు అని చెప్పడం జరిగింది మన ప్రీతముడు. ఆయన ఏదైనా కల్లా కపటం లేకుండా బోల్డ్‌గానే చెప్పేస్తారు అంతా కూడా మన ప్రీతముడు. కానీ మన మండలిలో వాళ్ళ గురించేస్తే మామూలుగా మనకి తెలిసిన విషయం ఏంటంటే, మెహరా నన్ను ప్రేమించినట్లుగా ఇంకెవ్వరు ప్రేమించలేరు. మెహరా నా ప్రీతముడు అనేసి అంటే బాబా మెహరాని ప్రేమిస్తున్నారు. మనకి ప్రీతముడు బాబా. బాబాకి ప్రీతమురాలు మెహరా. సో, ఆ స్థితికి మనం మెహరాని ఎగ్జాంపుల్ పెట్టుకుని మనం ముందుకెళ్ళగలిగితే మనం సక్సెస్ అవుతాం. ఇంకెవరిని పెట్టినా, ఎవరితో కంపేర్ చేసుకున్నా మనకన్నీ జీరోలో పెడతాయి. ఎందుకు అంటే బాబా చేత సాక్షాత్తు అవతార పురుషుడు, భగవంతుడు ఈ భూమి మీద గుండి ఆయన నోటి ద్వారా అంటే ఆయన మాట ద్వారా చెప్పిన నిజం ఇది. కాబట్టి ఆ మెహరా తాలూకా ప్రేమ ఎంత గొప్పదో మనం ఎగ్జాంపుల్‌గా పెట్టుకుంటే, మనకి క్వాలిఫైడ్ అవ్వనందుకు అవకాశం ఉంటుంది అని నా అభిప్రాయం. సో, అలా ప్రేమించగలగాలి. ప్రేమించగలిగిన వాడే నన్ను పొందగలడు. అంతేగాని మనం ఏదో మామూలుగా చెప్పుకుని, మామూలుగా చేస్తే కాదు. కానీ ఎందుకు మనం విన్నానంటే, మనం ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి, ఈ శరీరం వదిలేంతలోపు మన అవతార పురుషుడు హైయెస్ట్ ఆఫ్ ది హై ఎటువంటి వారు, మనం ఏం చేయాలి అన్నది మనకి అవగతం అవ్వనందుకు ఇటువంటి వాటిని మనం ఒక్కసారి చదువుకుంటూ ముందుకెళితే మనకొక ధైర్యము, మనకొక గుర్తింపు, మనకొక ఆనందము, మనం ఒక చెయ్యాలనే ప్రక్రియ, మనం ఎంతవరకు సక్సీడ్ అవుతున్న విషయం కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. వాళ్ళెవరు అంటే సాధువులని, సన్యాసులని, మహాత్ములని, మహాపురుషులని, యోగులని, వలీలని ఇలా మనం కొన్ని పేర్లు పెడుతుంటాం. వీళ్ళు చూస్తే మహా అయితే వేల మందిలో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ చరిత్రలు చూసుకున్నా, ఏ మతాలను వెరిఫై చేసినా వీళ్ళందరూ కలిగితే బిలో ఒక 5,000 మెంబర్స్ ఉంటారనుకుందాం. మరి వాట్ అబౌట్ 990 క్రోర్స్? అంటే భగవంతుణ్ణి పొందాలనే తపన ఉన్నవాళ్ళు 990,00,00,000లో ఒక 1000 మంది ఉంటారేమో అని మనం ఒకటి పెట్టుకుంటే, మనం ఎంత స్ట్రాంగ్‌గా భగవంతుడి గురించి సాధన చేయాలి. సాధన మనం ఏం చేయక్కర్లేదు. బాబా చెప్పారు. నీ గురించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, తీర్థయాత్రలు, సముద్ర స్నానాలు అన్నీ చేసేసాను. నువ్వేమి తిన్నా అని ఎన్ని రిలాక్సేషన్ ఇచ్చారంటే, తినేది కాదు, లోపలికి వెళ్ళేది కాదు, బయటకొచ్చే మాట ముఖ్యం అని కూడా బాబా చెప్పారు. ఏ వ్యాపార వ్యవహారాలు ఏం చేసుకున్నా నన్ను తలుచుకుంటూ చేసుకోండి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మడి, ఆచారం, గీచారం ఏమీ లేవు. ఏమీ పట్టుకెళ్ళక్కర్లేదు. ఆఖరికి ఒక అరటిపండు కూడా తీసుకెళ్ళక్కర్లేదు అన్నారు. కానీ ప్రతీదీ నా ఇచ్చ ప్రకారమే, నా ఇచ్చ ప్రకారమే జరుగుతోంది. నేనే చేయిస్తున్నాను, నేనే చెందుతున్నాను. ప్రతి పరిస్థితిని బాబా పాదాల ముందు పెట్టి, మనం బాబాకి వినయ విధేయతలుగా సంపూర్ణ శరణాగతితో, నిజాయితీతో, హానెస్టీతో ఉండమని ఆయన చెప్తున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. అందులో ఎటువంటి కల్తీ ఉన్నా మనం దానికి ముందుకు వెళ్ళలేము. మనం ప్రభువుని గ్లాని చేసినట్టే అవుతుంది. ఎందుకంటే బాబాయ్ ఎంత విధంగా గ్లాని చేశారో మనకిప్పుడు వర్ణించారు. ఆ మానవ రూపంలో వచ్చాడు. ఎందుకంటే మానవ రూపంలో వచ్చి చేయకపోతే మనం గుర్తించలేం ఆయన్ని ఫస్ట్. మనకి హిస్టరీలో చూసుకునే ఏ సాధు సన్యాసులు నేను భగవంతుడిని ఎక్కడ అనౌన్స్ చేసిన దాఖలాలు లేవు.
కానీ మనం అందులో ఏమైనా జరిగితే మీరు ఆ కొండకెళ్ళండి బాగా జరుగుతుంది అని మనం ఆపాదించి ఓ 10 మందికి మౌత్ టాక్ చేస్తున్నాం తప్ప ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. కావాలంటే మీరు పరిశీలన చేయండి. అదే చెప్పారు బాబా. ఏ ఆశ్రమాలు కానీ సన్యాసిలు కానీ ఎక్కడైనా గాడ్ రియలైజేషన్ ఉందా ఇప్పటి వరకు మీరు చదివారా అంటే ఎక్కడ చదవలేదు. ఎందుకు? తలలు బోడిలే కానీ తలంపులకు బోడిలు కాదు. కాబట్టి ఈ మనసు అన్నది ఉందంటే చాలా సీనియర్ మోస్ట్ అన్నమాట. మళ్ళీ మనం బాబాలో కలిసేంత వరకు ఈ మనసు అలా పనిచేస్తూనే ఉంటుంది. అహం అలా మనం వెనకాతలే వెన్నంటి నీడలాగే ఉంటుంది. ఈ రెండు వదిలించుకోవాలంటే మన తరం కాదు. కాబట్టి బాబా పాదాల దగ్గర పెట్టి బాబాయే మనకు ముఖ్యం. ఆయన ఏది చెబితే అదే మనం శక్తికి మించి మన ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రోజుకి ఆయనకి మన యందు ప్రేమ ఇంకా ఎక్కువై మనకి ఆ అవతారణ పురుషునిలో కలుసుకునే అవకాశాన్ని అంటే ఆ గాడ్ రియలైజేషన్ని ఆ అనుభూతిని మనకిచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అదే ఆయన చెప్పేది. సో ఇప్పుడు ఇన్ని తెలుసుకున్న మనము మరి మన ప్రియతముడు హయ్యెస్ట్ ఆఫ్ ది హయ్యేనా? ఉన్నతోన్నతుడే కదా! సో అది ఈ విషయాలు మనం ప్రతి ఒక్కసారి మనకు అవకాశం ఉన్నప్పుడు మనం తలుచుకుంటూ ముందుకు వెళితే అంటే ఇది ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఉందండి. ఇంకా 2, 3 పేజీలు ఉంది. సో మనం తెలుసుకోగలిగితే ముందుకు వెళుతూ ఉంటే మనకి అవగతం అవుతుంది. కాబట్టి నేను మహాత్ముని కాను, మహాపురుషుని కాను, సాధువును కాను, సన్యాసిని కాను, యోగిని కాను, వరుని కాదు. మరి ఏమీ కాదనుకున్నప్పుడు మరి నా దగ్గరెందుకు వస్తున్నారు? మరి వాళ్ళు చేసే మహాత్ముడు ఏం చేస్తాడు? మహాపురుషులు ఏం చేస్తారు? సాధువులు ఏం చేస్తారు? సన్యాసులు ఏం చేస్తారు? యోగులు ఏం చేస్తారో మనకు బాబా చెప్పడం జరిగింది. మరి బాబాయ్ ఏం చేస్తున్నాడంటే, మీ కోరికలు లేకుండా పూర్తిగా నిర్మూలన చేసి, మిమ్మల్ని నాలో కలుపుకోవడానికి వచ్చాను. ఏది గ్రేటు? మనకు ఆ బిరుదులు కావాలా? అవి కావాలా? లేతే వాళ్ళు ఏం చేసే సిద్ధుల దగ్గరికి వెళ్ళాలా? తాయెత్తులు కట్టించుకోవాలా? మొక్కుబడులు తీర్చాలా? ఎవరి కర్మానుసారం వాళ్ళకి జరిగిపోతూ ఉంటుంది బాబా చెప్పాడు. ఒక విత్తనం ఉంది. ఆ విత్తనంలో ఆ విత్తనం ఏ కోవకి చెందింది, దాని పేరు, దాని కాయలు, దాని ఫలాలు, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నీ కూడా ఆ విత్తనంలో నిక్షిప్తమై ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా మనం ఎవరు రాయక్కర్లేదు. బాబా కూడా అదే చెప్పారు. అన్నీ నీలోనే ఉన్నాయి. కానీ దాన్ని ఒక్కొక్కటి నువ్వు తీయడం లేదు. అది అనుభవంలోకి తీసుకురావటం లేదు. అందుకని అవన్నీ లోపలికెళ్ళిపోయి, ఈ మాయ అన్నది పైకి ఉండిపోవడం వల్ల ఈ చక్రాల్లో తిరుగుతూ వెళ్తున్నాం. పోనీ అలా ఉన్నామంటే మనం రోజు వెళ్తుంటాం. నాకు ఈ కర్మ ఏంటి? నాకు ఇదేంటి? అదేంటి? ఈ మాయ కోపంలో నుంచి, ఈ సంసార బంధం నుంచి విముక్తి చేసే అంటే మన సోడా గ్యాస్ లాంటిదనమాట మన తపన. నిజంగా అది బాధే కాదు. సోడా గ్యాస్. సో, అలాగ మనం ఉంటున్నాం గాబట్టి, మనకు ఆ అవతార పురుషుడు ఇచ్చిన బెస్ట్ ఆఫర్ అనమాట. ఏంటి? ఆయనే మనల్ని ప్రేమించడం జరిగింది. ఇంక అంతకంటే ఉన్నతమైన గిఫ్ట్ మనకు అక్కర్లేదు. ఇంకేముందండి? సాక్షాత్ భగవంతుడు. ఎవరికీ తెలియంది, ఎవరికీ కనబడలేనటువంటిది, ఎవ్వరికీ ఇవ్వలేనటువంటిది. ఆయన ఓపెన్‌గా చెప్పేసాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టే, మీరు నన్ను ప్రేమించగలుగుతున్నారు. నేను మిమ్మల్ని గుర్తించాను కాబట్టే, మీరు నన్ను గుర్తించగలుగుతున్నారు. ఎంత అదృష్టం అండి. మీరు ఎన్ని జన్మలో, ఎన్ని లక్షల జన్మలో ఏం చేశారో మీకు తెలీదు. కానీ నాకు తెలుసు కాబట్టి, ఆయన అనేక ప్రసాదాలిచ్చారు, ఆలింగనాలిచ్చారు. మన రజనీ గారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, రామకృష్ణయ్య గారు, మల్లికార్జున్ గారు ఇలాగ అందరూ కూడా చెప్పిన విషయాలున్నాయి. నాకదే అనిపిస్తుంటుంది. ఆయన ఒక్కటే దీని గురించి కాదండి. ఆయన కంటి చూపుతో మొత్తం పాషాణాన్ని అమృతంగా తయారు చేసేటువంటి కంటి చూపుతో చేసేసారాయన. ఆయన రూపం, ఆయన ఆలింగనాలు, ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆయన మౌనం. సో, ఇవన్నీని మనకు బాబా ఎంత బెనిఫిట్ ఇచ్చాడంటే, మనకి ఈ శరీరం ఉండగా మనం 100%లో ఏ ఒక్క పర్సెంట్ మై విష్ హౌ టు గాడ్‌లో ఏదో ఒక పాయింట్ మనకు నచ్చిన పాయింట్‌ని అదే పట్టుకుని దాంట్లోనే మనం 100కి 100 మార్కులు తెచ్చుకుందాము ప్రయత్నం చేస్తే మిగతావన్నీ పేపర్‌లో ఆయనే దిద్దుకుంటాడు. నువ్వు ఒక్క అడుగు అదే అన్నాడు కదా బాబా! నువ్వు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు ముందుకొచ్చి నిన్ను నేను పట్టుకుంటాను. కొన్ని సందర్భాల్లో బాబా చెప్పారు కూడా. ప్రమాదం, సమస్య ఏదైనా ఉంటే నా ప్రేమికుల్ని ఆలోచనలో కూడా నేను అశ్రద్ధ చేయనని చెప్పారు.
ఆ ప్రమాదం, ఆ సమస్యకు ముందే ఆయన వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. జస్ట్ మనం అటెండెన్స్ వేసుకుని రావడమే. పెద్ద ప్రమాదం నుంచి చిన్న ప్రమాదంగా చేసి పారేస్తాడు. ఎందుకు? మన మీద ఆయనకున్న ప్రేమ. అది సీక్రెట్. ఎవ్వరికీ మనం చెప్పకూడదు. మనమే అది లోపలుంచుకోవాలి. అది ప్రతి ఒక్క బాబా ప్రేమికులకు అనుభవంలోనే ఉంది. కాబట్టి ఇన్ని విషయాలను మనం తెలుసుకున్న మ్, తెలుసుకున్నామంటే మన ప్రీతముడు హైయెస్ట్ ఆఫ్ ది హై కాకపోతే ఇంకేమవుతారండి? అంతే కదా. ఎవ్వరు చేయలేటువంటిది, ఎక్కడ వినలేనటువంటిది. నన్ను బాబా ప్రేమిస్తున్నాడు అనేసరికి నాకే రోమం లాగా పొలిసిపోతుంది. ఏం చేశానంటే ఏమీ లేదు. వెనక్కి ముందుకు తీస్తే ఏమీ చేయలేదు. ఆయన గురించి ఏం చేశాను? అలా ప్రతి ఒక్కరు ఆలోచించి చూడండి. నథింగ్. మరి ఆయన ప్రేమ పొందగలిగామంటే మరి అది ఎప్పుడు భాగ్యమో తెలియదు. అదే అని చెప్తున్నాడు. మీరు పైన ఆయన తప్పొప్పులు గిప్పొప్పులు చూస్తారు కానీ ఆయన బయోడేటాను భగవంతుడి నుండి వెలువడి నుంచి మళ్ళీ భగవంతుడిలోకి వెళ్ళే వరకు ఆ ఆత్మతో నేనే జర్నీ చేస్తున్నాను. వేరొక్కరు ఎవ్వరూ రారు మనతోటి. అకేలా ఆనా హై, అకేలా జానా హై. సో అంతటి మహా అద్భుతాన్ని, అవకాశాన్ని ఇచ్చిన మన ప్రీతముడికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం శక్తికి మించి మన ప్రీతముడి చేత మనం మెప్పు పొందేటటువంటి తప్పేం లేదు, ఆలోచన పెట్టుకుందాం, ఆ కోరిక పెట్టుకుందాం. దానికి ట్రై చేసేటందుకు మానసిక శక్తిని ప్రీతముడు ఇవ్వాలని మనం అందరం కోరుకుంటూ, ఆయన ఈ విధంగా తలుచుకున్నందుకు మరి ప్రీతమునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు కాబట్టి మీ అందరితో మన ప్రీతముల గురించి మనం చర్చించుకుని ఆయన చెప్పినట్టుగా మనం అందరం కూడా ఒక అడుగు ముందుకు వేసి ఆయన ప్రేమను పొందుదాము. ఆయన కృపకు మనం అందరం పాత్రులు అవ్వాలని, అది కూడా బాబా మనకి సక్సెస్ చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరున జయబాబాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ జయబాబా. అమ్మ నాగమణి. అన్నయ్య, జై బాబా అన్నయ్య. చాలా చక్కగా చాలా చాలా మంచి విషయాలు మనము రోజువారీ దైనందిక కార్యక్రమంలో జరుగుతున్న విషయాలు ఖచ్చితంగా బాబా వారికి ప్రతిదినము మర్చిపోకుండా, అసలుకు మర్చిపోకూడదు, డైలీ గుర్తు పెట్టుకొని అన్ని విషయాలు మనము ఆరాధించుతూ బాబా వారిని ప్రేమిస్తూ ముందరికి వెళ్ళాలని చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలానే బాబా వారు మనల్ని ప్రేమిస్తున్నారు అని అంటేనే నిజంగా మీరు చెప్పినట్లే చాలా ఆనందం వేస్తుంది. నిజమే. మరి మరి మనం ఎంత మాత్రం ప్రేమిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి వారి వారి విషయాలనే వాళ్ళకే తెలుస్తుందన్నయ్య. నిజంగా చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీకు హృదయపూర్వక జై బాబాలు అన్నయ్య. అది ఒకటి కాదు, రెండు కాదు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకొకసారి మీకు హృదయపూర్వక జై బాబాలు అన్నయ్య. జై బాబమ్మ. జై బాబా. ఇప్పుడు సంఖ్య